వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది కొంచెం లెంగ్తీ వీడియో అండి. చాలా ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకోవాలి. ముందుగా సుగాలి ప్రీతి తల్లిగారు పార్వతి గారికి ఐఎమ్ రియలీ సారీ మేడం, ఐఎమ్ రియలీ సారీ. ఎందుకంటే ఈ టైటిల్ పెట్టినందుకు ఇట్ ఈస్ నథింగ్ బట్ మీ స్వార్థం అండంలో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్ అన్నీ చూశాక డెఫినెట్గా ఇది మీ స్వార్థంగానే కనిపిస్తోంది. రాజకీయ శక్తులకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికి మీరు ఇలా మాట్లాడుతున్నారు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతోందమ్మా. ఒకసారి మీరు మాట్లాడిన మాటల్ని మీకే వినిపిస్తాను మళ్ళీ. చాలా వీడియోలు బేసిక్గా ఆవిడ మాట్లాడినటువంటివి ఆగస్టు 20 ముందు మాట్లాడదామండి. ఆగస్టు 20 మాట్లాడినటువంటి మాట. 6:30 గంటలకి ట్విట్టర్ అనేది మొదలైంది. ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తే పాపం సుగాలి ప్రీతి కేసుకు న్యాయం జరుగుతుందని జన సైనికులు, లక్షల మంది జన సైనికులు మాకు వెంటుండి మాకు పోరాటం చేస్తా ఉంటే జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని ట్యాగ్ చేస్తూ వాళ్ళు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే, ఇప్పుడు అర్ధరాత్రి పూట ఈ టైంలో జనసేన నాయకులు వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసు వాళ్ళు మీకు లీగల్ యాక్షన్ తీసుకుంటాం మీ మీద, మీరు రేపు వచ్చి మీరు కనపరావాలా, మీరు ఆ కేసు సిబిఐకి ఇచ్చాం కదా, మీరు ఎందుకు దాంట్లో ట్విట్టర్ చేస్తున్నారని వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇదేనా జగనన్న పాలన అంటే? లక్షల మంది ఆగస్టు 20వ తేదీ లక్షల మంది జన సైనికులు ట్విట్టర్లో ట్రెండ్ తీసుకొచ్చారు. ఏమని? సుగాలి ప్రీతి కేసు సిబిఐకి ఇవ్వాలి, సిబిఐకి ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ జరిగి శిక్ష పడాలి అని చెప్పని ప్రొటెస్ట్ చేస్తూ లక్షల మంది జన సైనికులు చేస్తే, ఆ రోజు మీరు మాట్లాడినటువంటి మాట పార్వతి గారు, ఆ రోజు 2 లక్షల మందితోటి కవాతు చేసినటువంటిదండి. సారీ, కవాతు చేసినప్పుడుదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడుది. సిఐడి ఓపెనింగ్ వస్తే కర్నూలులో మేము మా ఫైల్ ఇస్తామని అక్కడికి వెళ్తే పోలీసు వాళ్ళు కింద పడేసి ఇష్ట ప్రకారం నా కాలు తొక్కేస్తే నా కాలు బోను ఇక్కడ ఉన్నది డిస్లోకేట్ అయిపోయింది. అంటే చట్టాలు ఉన్న వాళ్ళకి చుట్టాలు అయిపోతున్నాయి. మాటలు మాత్రం తీయగా మాట్లాడుతున్నారు కానీ ఒక్కటి కూడా చేయడం లేదు. నేను అదే అడుగుతాను, నేను ఎన్ని పోరాటాలు చేశాను కానీ ఈ 3 సంవత్సరాల్లో సుగాలి ప్రీతిని కర్నూలు వరకు కూడా పరిచయం చేయలేకపోయాను. కానీ అన్నకి ఎప్పుడైతే చెప్పానో సుగాలి ప్రీతి గురించి, నా కూతురు ఇంతమంది లక్షల జనాల్లో గుండెల్లో గూడు కట్టుకున్నట్టు చేసినందుకు అన్నా మీకు వందనాలన్నా. నిజంగానే వందనాలు ఎవరికో తెలుసా అండి? పవన్ కళ్యాణ్ గారికి కర్నూలులో పెట్టినటువంటి సభకి ఏం మాట్లాడారు? లక్షలాది మంది గుండెల్లో సుగాలి ప్రీతిని పెట్టుకున్నారన్న, ఇది మీ వల్లే. పవన్ కళ్యాణ్ గారి గురించి ఫైన్. టీడీపీ హయాంలోనే జరిగిందని చెప్తున్నారు. అన్న చెప్పడం కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించో, జగన్ అన్నకి మీరే చేశారు, మీరు రెడ్డిస్ కాబట్టి అట్లా చెప్పట్లేదు. జరిగింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగింది. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు చేసిన దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో మీరు వ్యతిరేకత చూపిస్తున్నప్పుడు టీటీవై కేసులో ఎందుకు వ్యతిరేకత చూపించలేదు అనేది అన్న పాయింట్అవుట్ చేసిన క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి నిన్న అనిల్ కుమార్ గారు మన కర్నూలు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా మాకు వచ్చారు. ఆయనను కూడా మేము గత నెల నుంచి కలుస్తూనే ఉన్నాం. ఆయన చెప్పిన మాట అంటే, ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందా, నువ్వు నిద్రపోతున్నావా 2 సంవత్సరాల నుంచి, నువ్వు అప్పుడెందుకు చేయలేదు, ఇప్పుడెందుకు చేయలేదు అంటే, అప్పుడు చేయనందుకు ఇప్పుడు మీరు ప్రశ్నించి దీన్ని ఇంకా ఎందుకు నీరు గార్చాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎవరి నోట్లోంచి ఒక నోట్లోంచి వచ్చింది, అదైతే వాస్తవం, నిజము. ఇప్పుడు దీన్ని చేయాలని మీకు ఎందుకు అనిపిస్తలేదు నేను అడుగుతున్నాను. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. అన్న ఏమన్నాడు, ఇది చంద్రబాబు నాయుడు గారిలో జరిగిన హయాంలో కదా, అప్పుడు మీరెందుకు నోరు మూస్తున్నారు అంటే, అప్పుడు ప్రతిపక్ష నేతంలో ఉంది ఎవరండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదా. మరి మీరెందుకు పట్టుకోలేదు నా కేసుని? మీరు 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నారు కదా. తర్వాత నేను 2 సార్లు మీకు ఇచ్చాను కదా, మీకు వినతి పత్రం ఇవ్వకుంటే అది ఒక వేరే కదా. నేను అడుగుతున్నది న్యాయం. నేను ఆల్రెడీ మీకు 2 సార్లు ఇంటిమేషన్ చేశాను. సరే మీ వరకు రాలేదు. సరే మొన్న పవనన్నతో కలిసినప్పుడైనా కనీసం 60 లక్షల మంది చూశారు పవనన్నను కలిసినది. అప్పుడు మీ వరకు వచ్చింది కదా. అరే ఆ పిల్ల న్యాయం ఉంది కదా వాళ్ళు అడిగే దాంట్లో. మీరెందుకు రాజకీయంగా తీసుకుంటున్నారు దీన్ని ఎందుకు న్యాయం చేయట్లేదు? ఇప్పుడు 8 months అయిపోయింది, మీరెందుకు మాట్లాడలేదు? ఏమంటే అన్న చెప్పడం కూడా టీడీపీ హయాంలోనే జరిగిందని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు అన్నటువంటి మాట, ఆవిడ అడిగినటువంటి మాట అప్పటిది. ఇది ఇప్పుడు టీవీ5లో పనిచేసినటువంటి సోదరుడు శివ గతంలో ఆదాన్ టీవీలో పనిచేస్తున్నప్పుడు తనకిచ్చినటువంటి ఇంటర్వ్యూ. ఎన్ని జీవోస్ ఇచ్చినా మాకు పనికి రావు. మీ
ఇది ఒకటమ్మా. న్యాయం చేయండి అని చెప్పేస్తే వాళ్ళు ఏం చేశారంటే, మీకు న్యాయం చేయాలంటే డబ్బులు కావాలని చెప్పేసి 5 నుండి 10 లక్షల వరకు అడిగాడు. ఎవరు ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి వాళ్ళ అసిస్టెంట్. మేము డబ్బులు ఇవ్వలేక ఇంకా వీళ్ళ దగ్గర డబ్బులు రావని చెప్పేసి వాళ్ళ ముద్దాయిల దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు మీ మీదకి ఇప్పించడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పించాడు కూడా. ఆయన మొన్న దొరికాడు, 10 లక్షలు పట్టుబడుతూ రాజు గారు అని చెప్పేసి ఆయన దొరికాడు. ప్రిన్సిపల్ సెక్రటరీలోనే ఇంత అవినీతి ఉంటే ఇంకా బయట ఎంత అవినీతి ఉంటుందో ఒకసారి గుర్తించాల్సిన అవసరం మీదే ఉంది. జవహర్ రెడ్డి టేక్స్ ఓవర్ as చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దానికి సంబంధించి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన అనుచరుడు 5 నుంచి 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు అనేది ఆ రోజు చేసినటువంటి ఇంకొక ఇది. నేను రాజకీయం కోసమే సుగాలి ప్రీతి కేసును వాడుకున్నారని మీరు ఒప్పుకోండి. సరే, ఆవిడన్నటువంటి మాటే తర్వాత పవన్ కళ్యాణ్ గారు డైలాగు యాడ్ చేశారు. ఇక్కడ ఇంకోటి కూడా మనం చూడాలి. కలిశాను, ఆ అన్నగారు చూపించిన ఆప్యాయత, ఇంక ప్రేమ కానివ్వండి, అసలు ఆ కేసు గురించి ఇప్పటికీ కూడా మర్చిపోలేదు అన్నగారు. మనకు ఆ పీరియడ్ లో జరిగిన 2019 నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పీరియడ్ లో జరిగిన అన్ని ప్రతి ఒక్క చర్య కూడా ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా అన్నగారికి చూపించడం జరిగింది. అన్నగారు ఇప్పుడు అదే చెప్పారు, మేము మీకు అండగా ఉంటాం, మా లీగల్ టీం మీకు అండగా ఉంటుంది. ఈ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పి దొంగ జీవోస్ ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మరి సిబిఐ ఆఫీస్ కూడా మేము వెళ్ళి విచారించగా ఇవి పనికిరాని జీవోస్ అండి అని చెప్పడం జరిగింది. మన అలా మాట ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి చేసిన ప్రతి ఒక్క చర్యను కూడా మేము మరి మేడం గారికి వివరించడం జరిగింది. మేడం గారు, అమ్మ కంపల్సరీ కూడా ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం ఖచ్చితంగా జరిగి తీరుతారని చెప్పారు. జీవం లేని ఇలాంటి జీవోస్ ఇచ్చి ప్రాణాలు తీస్తున్న ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా ఆడపిల్ల విషయంలో కొంచెం త్వరగా సెక్షన్స్ కానీ త్వరగా కానీ చేయండి. లేదంటే ఇంకెంతమంది ఆడపిల్లలు ఇలాంటి జీవం లేని జీవోస్ ఇచ్చి మీరు ప్రాణాలిస్తారో మాకు అర్థం కావడం లేదని మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా మా ఆవేదన మీరు గుర్తు చేసుకోమని వేడుకుంటున్నాను. ఇటువంటి పనికిమాల చట్ట జీవోలు వచ్చేసి ఇది ఖచ్చితంగా చట్ట పుట్టకు తప్ప దేనికి పనికిరావనేసి తెలియజేస్తున్నా. ఇదేంటో తెలుసా అండి, ఫస్ట్ మీరు విన్నటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. పార్వతి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అన్నగారికి 2019-24 మధ్యలో జరిగినటువంటివి అన్నీ గుర్తున్నాయి, ప్రతి ఒక్కటి గుర్తుంది, ఏ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా మొత్తం అంతా గుర్తుంది. దెన్ కమ్ టు సెకండ్ వీడియోలో మాట్లాడింది ఏంటి, అనిత గారిని కలిసారు. హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలా జరిగింది ఇది అంటే, అమ్మ మొత్తం మేము చూసుకుంటాము, సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తాము, ఇచ్చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయలేదు అన్నటువంటిది. ఇక మూడోది వచ్చేసరికి ఏంటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి జీవో ఇచ్చాడో ఆ జీవోని చింపి చెత్తబుట్టలో పడేసి జీవం లేని జీవులతో ఇంకెంతమంది ఆడపిల్లల్ని చంపుతారు అని మాట్లాడింది కూడా సదరు సుగాలి పార్వతి గారే. ఆవిడే మాట్లాడింది. ఆఫ్టర్ దట్ 2021 సంవత్సరంలో మాట్లాడినటువంటిది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నారంటే, మేము సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేసేస్తాము, మేము వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చాము అని చెప్పడం జరుగుతుంది. కానీ అది ఈ SC/ST యాక్ట్ ప్రకారం ఏ ఒక్కరికి అట్రాసిటీ జరిగినా రావాల్సిన మినిమం రిలీఫ్ మెజర్మెంట్స్ అవి ప్రతి ఒక్కరికి, మా సుగాలి ప్రీతికే కాదు, ప్రతి ఒక్క అట్రాసిటీ SC/ST అట్రాసిటీకి అండర్ 15(1) ప్రకారం రావాల్సిన రిలీజ్మెంట్ 2017లోనే రావాలి. కానీ అప్పుడున్న ప్రభుత్వం ఇవ్వలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. అంటే ఎప్పటి వరకు మనం ట్విట్టర్ లో జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని ట్రెండ్ చేసేంత వరకు కూడా ఏ ఒక్కరు మాకు ఇవ్వలేదు. ఈ రోజు ఏంటండి అవి 5 సెంట్ల స్థలం 5 ఎకరాల పొలం, ఈ పట్టాలని అందజేసిన కలెక్టర్ సుగాలి ప్రీతిబాయి కుటుంబానికి పూర్తి న్యాయం అని చెప్పని ఇచ్చినప్పుడు అది అట్రాసిటీ యాక్ట్ ప్రకారం వచ్చింది చెప్తే మీరు మాకేమీ ఇవ్వలేదు. అది కూడా ఎప్పుడు ఇచ్చారు, 2017 సంవత్సరంలో జరిగింది. 19 ఎన్నికలు వచ్చాయి. మధ్యకాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాకు ఇవ్వలేదు అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చెయ్యలేదు ముందు. కానీ ఎప్పుడైతే జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని ట్రెండ్ చేశారో, పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ చేశారో, అప్పుడు కలెక్టర్ వీటిని అందజేశారు. జూలై 30, 2024, 27 ఆగస్ట్ 2024 ఈ రెండింటికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడేది. ఇక్కడ జరిగింది ఏంటంటే 30 జూలై 2024 తేదీన గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేసింది. జీవో ఇష్యూడ్ టు సిబిఐ ఇన్ 2025. 24లో వెళ్ళి కలిశారు, సాధ్యాసాధ్యాలు చూశారు, మాట్లాడారు, క్యాబినెట్లో పెట్టారు, అప్రూవ్ చేసి సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ పోయిన నెలలో కూడా మరి అన్నగారు డిప్యూటీ సీఎం గా గెలిచిన తర్వాత కూడా మరి అన్నగారు పిలిపించి మమ్మల్ని కేసు గురించి మళ్ళీ మాట్లాడడం జరిగింది. వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళారా?
పార్వతి గారు వెళ్ళారా? లేదు. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తరువాత, కూటమి గెలిచాక డిప్యూటీ సీఎంగా ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత చేసినటువంటి ఫస్ట్ పని ఏంటో తెలుసా? సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారిని ఆయన దగ్గరికి పిలిపించుకున్నారు. తల్లి ఏంటి చేద్దాం, ఖచ్చితంగా దీన్ని సిబిఐకి ఇద్దాం, మీరు కంగారు పడద్దు అని చెప్పి. ఎవరండి సుగాలి ప్రీతికి అండగా నిలబడింది ఇక్కడ? ఆ కేసుకు అండగా నిలబడింది ఎవరు ఇక్కడ? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మాకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో మా కేసుకు, మా కుటుంబానికి, తర్వాత మా వెంట ఉండి నడిచిన జన సైనికులకి, హర్షద్ గారికి, బాలసుందరం గారికి, ఇలా మా వెనకలున్న ప్రతి ఒక్క నాయకులకి ఎన్ని కష్టాలు పెట్టారో, ఎన్ని నష్టాలు చేశారో, కేసును ఎంత నీరు గార్చారో మరి మేము సుదీర్ఘంగా మరి హోమ్ మినిస్టర్ గారికి వివరించడం జరిగింది. మరి మేడం గారు కూడా ఈ సుదీర్ఘ మరి మాట్లాడడంలో మా కేసు గురించి కూడా పూర్తిగా వివరాలు తెలుసుకున్నారు. మరి ఈ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పి దొంగ జీవోస్ ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మరి సిబిఐ ఆఫీసు కూడా మేము వెళ్ళి విచారించగా ఇవి పనికిరాని జీవోస్ అండి అని చెప్పడం జరిగింది. మరి అలా మాట ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి చేసిన ప్రతి ఒక్క చర్యను కూడా మేము మరి మేడం గారికి వివరించడం జరిగింది. అందరికీ నమస్తే. అయిపోయింది కదా, చూసారు కదా ఇవన్నీ. ఇప్పుడు లేటెస్ట్గా ఏం మాట్లాడుతున్నారు ఒకసారి ఇక్కడ విందామా? ప్రశ్న రావణ్ గారిని కలవడం జరిగింది. మరి గన్నవరం కోర్టులో ఆయనను 5వసారి అరెస్ట్ చేసి బెయిల్ కోసం అప్లై చేసుకోవడానికి నిన్న ఆర్గ్యుమెంట్ కోసం మరి కోర్టుకు రావడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మరి రావణ్ గారిని నేను కలవడం జరిగింది. రావణ్ గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అయితే ఆయన అన్న మాటలు నాకు చాలా బాధ కలిగించాయి. అమ్మా తల్లి, నన్ను ఈ కూటమి ప్రభుత్వం బ్రతకనిస్తే, నన్ను ఈ కూటమి ప్రభుత్వం విడుదల చేస్తే, బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం అందరం కలిసి సుగాలి ప్రీతికి న్యాయం కోసం పోరాటం చేద్దామని చెప్పడం జరిగింది. నిజంగా ఎంత ధైర్యంగా ఉన్నాడంటే, మరి 4 సార్లు అరెస్ట్, ఈ కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ఎంతో వందల మంది పోలీసులకు నిద్రాహారాలు మాన్పించి 4-5 రోజులుగా ఎంత హై అటెన్షన్ చూపించారంటే రావణ్ గారిని రిమాండ్ చేయడానికి. మరి నిన్న కేసు, ఈ రోజు అరెస్ట్, ఈ రోజు బెయిల్. మళ్ళీ ఇంకొక కేసులో నిన్న రిజిస్టర్ కేసు, మళ్ళీ బెయిల్, మళ్ళీ అరెస్ట్. ఇలా గత 4 రోజుల నుంచి కూడా 4 కేసులలో అరెస్ట్, బెయిల్. మళ్ళీ 5వ రోజు కూడా మరి అరెస్ట్ చేయడం జరిగింది. 5వ రోజు కూడా బెయిల్ కంటే నిన్న అర్ధరాత్రి దాదాపు రిమాండ్ కి పంపించడం జరిగింది. రిమాండ్ నెల్లూరు. మరి రావణ్ గారు స్ట్రాంగ్ గానే ఉన్నారు. అయితే నిజంగా నిర్భయంగా ప్రశ్నించే వారిని ఇలా గొంతు నొక్కేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. నిజంగానే రేపిస్టులు, మరి మర్డర్ చేసిన వాళ్ళు, మరి అమ్మాయిల మీద అసభ్యంగా చేసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా బయట తిరుగుతూ ఉన్నారు స్వేచ్ఛగా. మరి ప్రశ్నిస్తున్నారు అంటే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద, దాడుల మీద ప్రశ్నించడమే రావణ్ గారు చేసిన మొదటి తప్పు. రెండో తప్పు, సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన గొంతు విప్పడం రెండో తప్పు. ఇలా గొంతు నొక్కేయాలని కక్షపూరితంగా కుట్రతో దేశద్రోహం కేసు పెట్టారు. రాజద్రోహం అనే కేసు ముద్ర రావణ్ మీద వేశారు. నిజంగా రాజద్రోహులు ఎవరంటే అన్యాయాన్ని ప్రశ్నించకుండా, అన్యాయాన్ని అరికట్టాల్సిన అధికారంలో ఉండి కూడా అన్యాయాన్ని న్యాయం చేయలేకపోవడమే రాజద్రోహం. అంతేకాని ఇలా అన్యాయాలు జరిగిన చోట, దాడులు జరిగిన చోట నా వంతు నేను ప్రజలకు గొంతుగా ఉంటాను అని చెప్పిన ఈ ప్రశ్న లాంటి వాళ్ళని ఎంతకాలం ఇంకా ఈ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా, కుట్రపూరితంగా చేస్తుంది.
నాకైతే నిజంగా రావణ్ గారి స్ట్రాంగ్ గా ఉన్నారు. అయితే ఇంకొక డౌట్ కూడా ఉంది, మరి రావణ్ గారిని కూడా బ్రతకనిస్తారా? వాళ్ళ ఫ్యామిలీతో కలవనిస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంది, ప్రతి ఒక్కరికి ఏమంటారు ఒక సొంతంగా ఒక ఫ్యామిలీ ఉంటది. ఆ ఫ్యామిలీ కోసము ఎంతో కష్టపడుతుంటే 5 రోజుల నుంచి మరి ఇంటి వాళ్ళకు కూడా తెలియకుండా, ఎక్కడ ఏ స్టేషన్ లో ఎప్పుడు ఉంటున్నారో కూడా అంత సమాచారం ఇవ్వకుండా ఇంత హడావుడి చేసి ఇంత పరిగెడుతున్న ఈ సిస్టము, మరి సుగాలి ప్రీతి ముద్దాయిలను ఎందుకు ఇలా చేయలేదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నిజంగా ఎంత బాధగా ఉందంటే, ఎంత బాధాకరం అంటే, నేను నిన్ను చూశాను, దాదాపుగా 100 మంది పోలీసులు వచ్చారండి. ఆ 100 మంది పోలీసులు ఎంత హై అటెన్షన్, పాపం వాళ్ళు కూడా డ్యూటీ చేస్తున్నారు. హైకమాండ్ నుంచి ఆర్డర్స్. మరి ఇలాంటి హైకమాండ్ ఎందుకు ఈ ప్రభుత్వము నేరాలు జరుగుతున్న వాళ్ళ మీద గాని, నేరాలు చేస్తున్న ముద్దాయిల మీద గాని ఎందుకు ఇంత అటెన్షన్ పెట్టడం లేదు? సార్, స్టేట్ లో బర్నింగ్ కేసులు చాలా ఉన్నాయి సార్. దయచేసి వాటి మీద దృష్టి పెట్టండి. అంతేకాని ప్రశ్నించే వాళ్ళ మీద అంటే, ఈ రోజు మీరు రావణ్ గారిని అరెస్ట్ చేశారు, రిమాండ్ చేశారు, ఓకే. నెక్స్ట్ ఇంకెవరు ప్రశ్నించరా? ఇంకెవరు ప్రశ్నించే వాళ్ళని ప్రతి ఒక్కరిని మీరు ఇలాగే రిమాండ్ చేస్తారా? ఏంటి సార్, ఎక్కడికి పోతుంది సార్ ఈ సమాజం? ప్రశ్నిస్తామని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మీరు ఆలోచించాలి. మీరు ప్రశ్నించేది అందరికీ నచ్చే సార్ మీరు జనాలకు ఓట్లేసి మిమ్మల్ని డిప్యూటీ సీఎం చేశారు. అలాంటి మీరు ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే జీర్ణించుకోలేక, సమాధానం చెప్పలేక, ఇలా ఇంకెంతకాలం ఇలా ప్రశ్నించే వాళ్ళ గొంతులు నొక్కేస్తారు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి కూటమి ప్రభుత్వానికి నేను వేడుకుంటున్నాను, రావణ్ లాంటి వాళ్ళని దేశద్రోహంగా చూస్తున్న మీరు నిజంగా సుగాలి ప్రీతి కేసులో ముద్దాయిలకు సహకరిస్తున్న వాళ్ళు కూడా రాజద్రోహం కిందనే ట్రీట్ చేయాలి. నా కడుపు కోత ఇప్పటి వరకు కూడా మీరు తీర్చలేకపోయారు. గత 10 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తూ ఉంటే కూడా ఈ రోజు వరకు కూడా దక్కని న్యాయం. మిమ్మల్ని ప్రశ్నించారు, మీరు ఆ ప్రశ్నలను మీరు జీర్ణించుకోలేక 5 రోజుల్లోనే మీ ఆదేశాన్ని, మీ బాధను తగ్గించుకున్నారు కూటమి ప్రభుత్వం. మరి నా బాధ ఎక్కడికి వెళ్ళాలి? నా ఆవేదన ఎక్కడ వెళ్ళాలి? కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను, నా ప్రీతి కేసులో ముద్దాయిలైనటువంటి వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శిక్షించండి చట్టపరంగా. ధన్యవాదాలు. ఈ జోసెఫ్ గార్డ్ మీద ఇది ఉంది. అలాగే ఇంకొక వీడియో కూడా ఉందండి. 2023 సెప్టెంబర్లో జరిగినటువంటిది. ఇస్తున్నామమ్మా అని పేపర్ ప్రకటన ఇచ్చి మా మీద నెత్తి మీద చేయబెట్టి మరీ ఇచ్చారు. మరి దాదాపు ఇప్పటికి 4 సంవత్సరాలైనా ఇప్పటి వరకు అపాయింట్మెంట్ కాదు కదా. ముద్దాయిలు అయితే కనుక వాళ్ళు కలిసి వాళ్ళ గోడు వింటున్నారు కానీ బాధితుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు లేదని స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి మా కేసుకి న్యాయం చేయండి అని చెప్పడం వలన మాకు ఇచ్చే శిక్ష ఇదేనా? పిల్లలు పోగొట్టుకొని 7 సంవత్సరాలైనా ఇప్పటి వరకు న్యాయం జరగక రోడ్ల మీద తిరుగుతున్న మాకు ఇంకొక ఇలాంటి అరెస్ట్మెంట్ అవసరమా? ఈ జగన్మోహన్ రెడ్డి కాలంలో మాకు న్యాయం జరుగుతుందా అనే డౌట్లు మాకు వస్తా ఉన్నాయి. మరి నేను విన్నవించుకుంటున్నది ఏమంటే, ప్రీతి కేసుకి ఎలాగైనా కూడా సిబిఐకి వచ్చి న్యాయం జరిగే విధంగా నాకు న్యాయం చేయమని కోరుకుంటాను. అది హౌస్ అరెస్ట్ చేశారనమాట, అప్పుడు వస్తున్నారు అని చెప్పని. ఇది లాస్ట్. ఇంకొక విషయం కూడా, ఈ రోజు వచ్చేసి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఇంకొక విషయం కూడా, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు అని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఏ ఆధారాలు ఉన్నాయని ఒక వీడియోలోనేమో పోస్ట్ మార్టం రిపోర్ట్ అవన్నీ చూసి మీరు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పడం జరిగింది విత్ ఎవిడెన్స్ తో సహా. మళ్ళీ గెలిచిన తర్వాత మీరు చెప్తున్న వీడియోస్ లలో ఏ ఆధారాలు పెట్టుకొని నా కూతురు సుగాలి ప్రీతి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే ఎవరు మీకు ఇన్వెస్టిగేషన్ చేసి మీకు రిపోర్ట్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అవి ఏవి చేయకుండా చుప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు, ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు.
ఇంత బర్నింగ్ కేసులు ఉంటే కూడా ప్రభుత్వం అంతా అబద్ధపు కేసుల మీద పరిగెడుతున్నారు కానీ నా కూతుర్ని చంపేసిన వాళ్ళ మీద పరిగెడుతుంటే నాకు న్యాయం జరిగేది. అందుకే ఈ రోజు నాకు న్యాయం చేయండి అని సభూకంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, యశస్వి గారిని కూడా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి మీద నేను చీటింగ్ కేసు పెట్టింది స్వార్థం కాదంటారా? ఆ తల్లి కడుపు కోత యూ కెన్ ఫీల్. ఎస్, డెఫినెట్లీ ఒక బిడ్డని కోల్పోయి చాలా పానికింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఆ బాధ అర్థమవుతుంది. నో డౌట్ ఇన్ దట్, నో డౌట్. ఆవిడకి మనం ప్రజలందరి తరఫున మనం ఏంటంటే సానుభూతి తెలియజేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి ఒక వాయిస్ ఇవ్వగలుగుతాం. సార్ దయచేసి ఈ కేసుని ఇమ్మీడియట్గా తీసుకొని సిబిఐకి ఇచ్చానన్నారు. సిబిఐ కానే కాదు, ఎవరున్నారో ది ఎక్స్పర్ట్స్ వాళ్ళందరితో తీయించండి. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో ఏం జరిగింది, అప్పుడు ఉన్నటువంటి డిఎస్పీ కావచ్చు, హెల్త్ దానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మెడికల్ కావచ్చు, వాళ్ళు కొలూడ్ అయ్యారు, అలాగే నిందితులతో ఉన్నారు. దాని తర్వాత ఏమయ్యాయి, ఆధారాలు ఏమయ్యాయి, తర్వాత 5-man కమిటీ ఏమిచ్చింది, డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ సిబిఐకి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. 5 ఏళ్లలో ఏమీ పీకలేదు, ఏం చేయలేదు, దొంగ జీవోలు ఇచ్చారు తప్ప సిబిఐ వాళ్ళు మొహాన్ని కొట్టారు. దాన్ని మేమేం చేయలేమమ్మా, దీనికి గవర్నమెంట్ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని. ఆ తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన పిలిపించిన తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారు పిలిపించారు, ఆవిడని కలిసిన తర్వాత సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఈ క్యాబినెట్ తీర్మానం చేసి సిబిఐకి పంపించింది, వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయాలి. దానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చేయలేదు. ఆయన ఉండబట్టే కదమ్మా అసలు పేరైనా ఈ పాటి దాకా వినబడుతోంది. ఆయన ఆ రోజు వచ్చి కవాతు చేయబట్టే కదమ్మా గవర్నమెంట్ నుంచి ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారం మీకు రావాల్సినటువంటి ఆ 5 ఎకరాలు అలాగే 5 సెంట్లు ఇంటి స్థలం ఇవన్నీ మీకు వచ్చాయి. ఆయన ఒత్తిడి వల్లే కదా. మళ్ళీ ఈరోజు వచ్చేసి పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు, స్వార్థానికి వాడుకున్నాడు, తన రాజకీయానికి వాడుకున్నాడు, తన ఎన్నికల కోసం వాడుకున్నాడు అని. ఒక మహిళ అయిపోయారు, కొన్ని మాటలు మాట్లాడలేకపోతున్నాం, కొన్ని పదజాలాలు మాట్లాడలేకపోతున్నాం, విజ్ఞత అడ్డొస్తుంది. ఓవరాల్ ఈ సినారియోలో తప్పు ఎవరిదండి ఇక్కడ? పవన్ కళ్యాణ్దా? పవన్ కళ్యాణ్ తప్పు అంటారా? ఆలోచన ఉండాలి కదా. పక్కన సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు, జరుగుతోంది అని అంటారు. ఇప్పుడు వచ్చి ఇంకా అవ్వట్లేదు ఇది అంటారు. మళ్ళీ వెళ్ళి ఆ బుక్కా ఫకీర్ గాడు, ఆ లోఫర్ గాడు, వాడు చాలా ప్రశ్నిస్తున్నట్ట, బలంగా ప్రశ్నిస్తున్నట్ట ఈవిడ దృష్టిలో. మరి వాడు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి తల్లి, వినండి. వాడు ఏం ప్రశ్నిస్తున్నాడు, ఎవరిని టార్గెట్ చేశాడు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ఇదేంటంటే టార్గెట్ పవన్ కళ్యాణ్, ఇంతే. ద ప్రైమరీ ఎజెండా, ప్రైమరీ మోటో ఈజ్ టార్గెట్ పవన్ కళ్యాణ్. భయపడి చచ్చిపోతున్నారు, ఆ పేరు వింటేనే భయపడి చచ్చిపోతున్నారు. అందుకని వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి తీసుకొచ్చి మరి మాట్లాడిస్తున్నారు. ఈరోజు వాళ్ళు చెయ్యనటువంటి కుట్రలు లేవు. పవన్ కళ్యాణ్ పేరు వింటే వెన్నులో వణుకు పుడుతోంది. అందుకే ఈ కుట్రల కుతంత్రాలన్నీ కూడా, ఈ స్వార్థపూరిత మాటలన్నీ కూడా. ఇన్ని వెర్షన్స్ మాట్లాడకూడదు తల్లి. మీరు ఒక బిడ్డను కోల్పోయినటువంటి బాధలో ఉన్నారు. ఆ కోపం ఉండాలి, ఆగ్రహం ఉండాలి, అట్ ద సేమ్ టైం ఒకే స్టాండ్ మీద నిలబడి ఉండాలి. మీరు ఫలానా ఇన్నిసార్లు మీరు స్టాండ్ మార్చి న్యాయం కోసం అంటూ మాట్లాడుతూ మళ్ళీ ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, అన్నగారికి అన్నీ గుర్తున్నాయి, అన్నగారికి తెలుసు అన్నారు, ఆ రోజు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సిబిఐకి ఇస్తే ఇంకెంత పవన్ కళ్యాణ్ దీన్ని వాడుకున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్లలో అధికారంలోకి నేను వస్తానమ్మా మీకు న్యాయం చేస్తా, 5 ఏళ్లలో న్యాయం చేయనటువంటి వాడు రేపు మళ్ళీ వచ్చి మళ్ళీ న్యాయం చేస్తాను అంటే నమ్మిన దానికి ఏమనుకోవాలి, ఏం మాట్లాడాలి తల్లి దీని మీద? పార్వతి గారు, ఇది చూస్తుంటే, ఈ మొత్తం సినారియోని చూస్తుంటే కేసు త్వరగా క్లియర్ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులకు శిక్ష వేయండి అన్నటువంటి భావన మీలో కనిపిస్తున్నప్పటికీ కూడా దీన్ని మీ ప్రచారం కోసం వాడుకుంటున్నారు అనేటువంటి ఒక అర్థం ఇందులో స్ఫురిస్తుందమ్మా. దయచేసి అది రానివ్వకండి మీరు మాట్లాడే మాటల్లో కానీ ఇంకో దాంట్లో కానీ. అండ్ అన్నెసెసరీలీ అన్వాంటెడ్లీ పవన్ కళ్యాణ్ గారిని దీంట్లో టార్గెట్ చేయొద్దు. సో ఇదండి దీనికి సంబంధించి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.